విజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కన్ఫ్యూజన్లో ఉందనే కంటే కూడా ఆవేశం తీర్చేసుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా తమిళనాడులో అత్యంత క్లోజ్ ఎవరు జగన్కి? స్టాలిన్. విజయ్ మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు కనబడ్డాడు, అంతే. పలకరించుకున్నాం, అయిపోయింది. అంతకుమించి ఏం చనువు లేదు. స్టాలిన్ అయితే జగన్ సీఎం అయిన టైంలో అప్పటికి ఆయన గెలవలేదు. స్టాలిన్ సీఎం కాలేదు అప్పటికి. అతన్ని తీసుకొచ్చి, ప్రతిపక్షంలో ఉన్న స్టాలిన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నాడు, గుర్తుందా? మరి ఆ స్టాలిన్ని ఓడించిన విజయ్ని నెత్తిన పెట్టుకుంటే పబ్లిక్లో ఏమిటి సంకేతం? ఓకే, దానికి పవన్ని నిందించడానికి వాడుతున్నారు. ఎందుకు కెలకడం పవన్ కళ్యాణ్ని? కెలికితే ఏం ఒరుగుతుంది? పవన్ కళ్యాణ్కి ఒక యాటిట్యూడ్ ఉంది. జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ తిడితే ఆయనలో విపరీతమైనటువంటి 200-300% కోపం వచ్చేస్తుంది. సరే, తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తే 50% వస్తుంది. చంద్రబాబు గారు విమర్శించినప్పుడు కోపం వస్తుంది, కానీ మిగతా తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తే పట్టించుకోరు ఆయన. తర్వాత కాలంలో వాళ్ళతో మళ్ళీ కలిసి వెళ్ళగలిగారు, బట్ జగన్తో వెళ్ళలేరు. కాబట్టి ఆయన్ని కెలకడం వలన, ఇప్పుడు ఆయన్ని కెలకడం వలన వాస్తవంగా పదే పదే అవమానించారన్నటువంటి ఆయన ఫీలింగే. వాస్తవంగా పవన్ కళ్యాణ్ కానీ మెగా కుటుంబాన్ని కానీ సుదీర్ఘకాలం పాటు అవమానించింది ఎవరో ఆయనకి తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసు, ఆయన సామాజిక వర్గానికి తెలుసు. జగన్కి నువ్వు వాళ్ళకి అసలు గొడవలే లేవు. వైసీపీకి నువ్వు, వైఎస్ఆర్కి నువ్వు, పోని చిరంజీవికి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమైనా సినిమాల్లో ఇద్దరు నటించి మా కుటుంబం కరెక్టు, మీ కుటుంబం కరెక్ట్ కాదని ఏమైనా మాట్లాడుకున్నాయా? ఏమైనా ఉన్నాయా? లేదు. కానీ అదొక ద్వేషం ఉంది, ఎందుకన్నో తెలియదు. అది వైఎస్ కుటుంబం మీద ద్వేషం, వైఎస్ మీద ద్వేషం, జగన్ మీద ద్వేషం. నాడు చిరంజీవి అంత ద్వేషం పెంచుకోలేదు, పవన్ కళ్యాణ్ మాత్రం విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. తన కుటుంబాన్ని, తనని అవమానించింది ఎవరు అన్నది ఇంతకుముందు ఏం చెప్పాడో దానికి రివర్స్లో పెంచుకుని ఉన్నాడు. ఆయనకి ఆ కోపంలో నుంచి వచ్చినటువంటి కాన్సెప్టే మొన్నటిసారి తను విడిగా పోటీ చేసి, తను కలిసి పోటీ చేయడం అన్నట్టు కసితో ఆయన చేసిన ప్రయత్నం జగన్ గదిదించడంలో కీలక పాత్ర పోషించింది. మొన్న కనుక పొత్తులు లేకపోతే తెలుగుదేశం మళ్ళీ ప్రతిపక్షంలో ఉండేది, 4 సీట్లు ఎక్కువ వచ్చి ఉండే, 40-50 సీట్లు వచ్చి ఉండే. అంతకుమించి సిచ్యువేషన్ ఉండేది కాదు. అటు బీజేపీని వెంటబడి మరీ తీసుకురావడం కానీ ఇదంతా ఎందుకని? జగన్ మీద ద్వేషంతో, జగన్ మీద కోపంతో. ఇప్పుడు మళ్ళీ మీరందరూ అలాగే సింగలు, సింహము, విజయ్తో పోల్చుకుంటే ఈ దఫా అతను నిజంగానే బయటకు వచ్చి చేశాడు అనుకోండి, జగన్ ఓట్లే చూస్తాడు. ఇప్పుడు అక్కడ ఏమైంది? అన్నాడీఎంకే నాశనమైంది. అధికారంలోకి రావాల్సిన అన్నాడీఎంకే, అది నాశనం అయిపోయింది. 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. 1st ప్లేస్ వాళ్ళు, 2nd ప్లేస్ వీళ్ళు ఉన్నారు. అదే అయిపోతుంది రేపు పొద్దున పరిస్థితి. ఒకసారి చిరంజీవి అప్పుడు గుర్తు తెచ్చుకోండి, ఎవరు నాశనమయ్యారు? ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం నాశనమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ కొంచెం తేడా వచ్చింది, 2ndకి వచ్చింది, అక్కడ ఒక డిఎంకి. కాబట్టి పవన్ కళ్యాణ్ని కెలికి జగన్ అధికారానికి దూరం చేసుకోవడమా, లేదా పవన్ విషయంలో వాళ్ళ కార్యకర్తలను వాళ్ళని ఫీల్ అవ్వనివ్వండి. వైసీపీ వాళ్ళు ఎందుకు కెలుక్కుంటున్నారో మరి అర్థం కాదు.